హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే మహాలక్ష్మి 2500 రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి డేట్ కూడా అయితే ఫిక్స్ చేశారు. సో ఆ రోజు నుండే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారని చెప్పేసి, అయితే దీనికి సంబంధించి రేపటి నుండి మీ ఇళ్ళకైతే అధికారులు అయితే వస్తారు. అధికారులు వచ్చిన తర్వాత ఈ 5 ప్రూఫ్స్ మీరు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే ఆ ప్రూఫ్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ కూడా మీకు విత్ ప్రూఫ్గా మీకు చూపిస్తానండి. అయితే దీనికి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్లో డీటెయిల్స్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించి కూడా మీకు చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు సంబంధించి అభివృద్ధి పెద్దపీట అయితే వేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల ద్వారా అయితే మనకు ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకానికి సంబంధించి మనకేంటంటే ప్రతి మహిళకు 2500 రూపాయలు అయితే జమ చేస్తున్నామని చెప్పేసి చెప్పారు అప్పట్లో. అయితే దీనికి సంబంధించి మళ్ళీ మనకు అయితే ఎవరు మనకు ఏ అధికారులు కూడా ఊసైతే ఎత్తలేదు. అయితే ఇప్పుడు మనకేంటంటే ఈ 2500 రూపాయలు అనేది మనకు 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఈ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు. అయితే ఈ డబ్బులకు సంబంధించి తెలంగాణలో మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరి ఇళ్ళకైతే అధికారులు అయితే వస్తారండి. అధికారులు వచ్చి వారి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేషన్ కార్డు ఇచ్చిందో ఆ రేషన్ కార్డుతో పాటుగా మనకేంటంటే ఈ రేషన్ కార్డు ప్లస్ ఏంటంటే మనకు ఆధార్ కార్డు బేస్ చేసుకొని ఈ 2500 రూపాయలు అర్హత కలిగినటువంటి మహిళల ఖాతాల్లో అయితే వేస్తారు. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ కూడా అయితే పెట్టాను. ఇక్కడ చూసుకున్నట్లయితే స్థానిక ఎన్నికలకు ముందే అకౌంట్లో 2500 రూపాయలు అయితే వేయబోతున్నారండి. సో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ప్రభుత్వం మరో హామీని నెరవేర్చున్నట్లు సమాచారం. మహాలక్ష్మి పథకంలో భాగంగా 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి 2500 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించే దిశగా ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఉన్నతాధికారులు సెర్ఫ్ మెప్మా నుండి మహిళల యొక్క వివరాలు తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు అయితే తెలిపాయి. తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలను లబ్ధిదారులుగా అయితే ఎంపిక చేయబోతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీ యొక్క ఇళ్ళకైతే అధికారులు అయితే వస్తారండి. అధికారులు వచ్చి సో వాళ్ళు ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో, అంటే రేషన్ కార్డు కానివచ్చు, ఆధార్ కార్డు కూడా పరిశీలిస్తారు తప్పనిసరిగా. అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ కూడా, అంటే ఈ డబ్బులు అనేవి డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే పడతాయి కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా ప్రూఫ్స్ అనేది తీసుకుంటారు. సో రేషన్ కార్డు ఎవరైతే ఉండి సో మీరు తెలంగాణ వాసులు అయితే కలిగి ఉంటారో, తెలంగాణ రేషన్ కార్డు లబ్ధిపోయి ఉంటారో, సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులు అనేవి రాబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారులతో ప్రతి ఇంటికి వెళ్ళి తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ఆ డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేసుకోవడానికి అయితే ఈ మనకు సర్వే అనేది చేస్తున్నారు. సో మీ ఇళ్ళకు కూడా అయితే రావచ్చు. సో ఆల్మోస్ట్ ఏంటంటే మహిళా సంఘాలు, అంటే డ్వాక్రా మహిళా సంఘాలు సో ఈ సర్వేలలో అయితే పాల్గొని మెప్మా ద్వారా ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేస్తున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇంకా మహాలక్ష్మి 2500 రూపాయలకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.